గీజర్ నీటితో స్నానం ప్రమాదమా? హీటర్ నీళ్లు ఆరోగ్యానికి హానికరం. చాలా మంది ఇళ్లలో వర్షాకాలంలో ఎలక్ట్రిక్ గీజర్లు లేదా హీటర్లు వాడటం కంటే గ్యాస్ స్టవ్ మీద కట్టెల పొయ్యి మీద నీళ్లు కాచుకొని స్నానం చేయడం మంచిదని సలహా ఇస్తుంటారు. గీజర్ లో వేడి చేసిన నీళ్లు ఆరోగ్యానికి హానికరం. అన్ని చర్మ సమస్యలు వస్తాయని వారి భయం. అయితే ఈ విషయంలో వైద్య నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నీటిని వేడి చేసే సాధనం ఏదైనా సరే అంతిమంగా నీళ్లు కేవలం వేడవుతాయి తప్ప వాటి గుణంలో పెద్దగా మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ గీజర్ల కంటే గ్యాస్ గీజర్లు వాడుతున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్ లో సరిగ్గా గాలి ఆడని పక్షంలో కార్బన్ మోనాక్సైడ్ వంటి విషయ వాయువులు పేరుకుపోయి ప్రమాదం ఉంది. గీజర్ లేదా హీటర్ ఏదైనా సరే అది నాణ్యమైన కంపెనీకి చెందినదై ఉండాలి. వైరింగ్ సరిగ్గా లేకపోతే ఎలక్ట్రిక్ షాక్ ముప్పు ఉంటుంది. కాబట్టి స్నానానికి వెళ్లే ముందు స్విచ్ ఆఫ్ చేయడం లేదా పక్కా అలర్ట్ అర్త్ సౌకర్యం ఉన్న పరికరాలను ఎంచుకోవడం మంచిది. అందుకే కేవలం ISI మార్క్ ఉన్న పరికరాలు మాత్రమే వాడాలని చెబుతున్నారు. ముఖ్యంగా నీటిని వేడి చేసే పద్ధతి కంటే మనం పాటించే జాగ్రత్తలే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. గోరువెచ్చని నీటితో తక్కువ సమయంలో స్నానాన్ని ముగించడం వల్ల శరీరం ఉత్తేజం అవ్వడమే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీని అలవాటు చేసుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.